హలో ఫ్రెండ్స్, ఎట్టకేలకు అపర్ణ గారు బ్రతికి బట్టగలిగినట్లయింది. ఇంటికి వచ్చిన వెంటనే అపర్ణ గారు తన కోడలైనటువంటి కావ్య తనకు సపర్యాలు చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఎడమకం పెడమకంగా లోపల ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్లు ఆమె మీద పెడబొబ్బలు చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉన్న సమయంలో కావ్య ఎంతో ఓర్పుతో ఆమెకు సపర్యాలు చేస్తూ ఉంటుంది. జ్యూస్ కానీ అన్నం కానీ ఎంత విసిగించుకున్నా కానీ తినండి అత్తగారు, తినండి అత్తగారు అని ఆమెను చాలా బాగా కంటికి రెప్పలా చూస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో తన కొడుకు రాజు వచ్చి పలకరించగా నేను మోసగాళ్ళతో మాట్లాడనురా అని చెప్తుంది. ఇది ఇలా ఉన్నటువంటి సమయంలో అపర్ణ గారు తొందరగా కోలుకోవాలని తన భర్త సుభాష్ ఆమె మృత్యుంజయ హోమంను చేపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మృత్యుంజయ హోమానికి కావ్య అమ్మగారిని తర్వాత తన కుటుంబ సమేతాన్ని పిలుచుకొని వస్తుంది. అట్ ది సేమ్ టైం అపర్ణ గారు తను ఇలా కావడానికి నా భర్త ఎందుకు ఇంత నన్ను మోసం చేశాడు, దానికి నా కొడుకు ఎందుకు మద్దతు బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో అపర్ణ తన కోడలి పట్ల తను ప్రవర్తించిన తీరును మనసులో తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. నేను అన్ని విధాలా నా కోడలను నేను బాధ పెట్టానని ఇప్పటి నుంచైనా తన కోడలికి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలని రాజుతో తన కోడల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళండిరా, తన కోడల్ని ఏమన్నా అంటే నేను క్షమించేది లేదు అని కావ్య తరపున ఒత్తాసు తీసుకొని మాట్లాడుతుంది. అదే సమయంలో కనకమును ఇంటికి వచ్చిన వెంటనే మీ తల్లిదండ్రులను పలకరించలేవా అని కోపంగా మాట్లాడి మీ తల్లిదండ్రులను రిసీవ్ చేసుకో కావ్య అని అందరినీ ఆశ్చర్యపరిచేలా ప్రేమాభిమానాలు ఉలకబోస్తుంది. దానికి కనకం ఎంతో ఆనంద బాష్పాలకు లోనవుతుంది. అంతేకాకుండా కావ్య కూడా మా అత్తగారులు ఇంత మార్పు ఎలా వచ్చింది, నాకు ఆనందం పట్టలేదని చాలా సంతోషిస్తుంది. అదే సమయంలో మృత్యుంజయ హోమంలో తన భర్తతో పాటు నేను కూర్చోను తెగేసి చెబుతుంది అపర్ణ. నా చావుకు కారణమైన వాని పక్కన కూర్చోవడానికి నాకు మనస్సాక్షి లేదా అని బాధతో వెనుదిరగడానికి ప్రయత్నం చేస్తుంటే సుభాష్ తీవ్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి తరువాయి భాగంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోను వచ్చిన లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికెప్పుడు ఏ రోజుకు ఆ రోజు సీరియల్ను తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.